జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కె ఒడ్డెపల్లి పంచాయతీ బొల్లినేని రామయ్య గారి పల్లెలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు కలిసి చంద్రగిరి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా బొల్లినేని రామయ్య గారి పల్లెలో పండుగ వాతావరణంలో ఆత్మీయ సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. వారి ఆహ్వానం మేరకు గ్రామానికి చేరుకున్న తమ నాయకుడిని మంగళ వాయిద్యాలతో డ్రమ్స్ వాయిస్తూ పూలవర్షం కురిపిస్తూ నాయకులు శాలువ కప్పి గజమాలలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. యువత టపాకాయలు కాలుస్తూ మహిళలు మంగళ హారతులతో దిష్టి తీసి గ్రామంలోనికి ఆహ్వానించారు. ఎమ్మెల్యే నాని ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ఆత్మీయ సమావేశం వద్దకు చేరుకున్నారు. నేను ఎవరు చెప్పిన ఈయనను 90% ప్రతి నీ ఊర్లో కానీ మండలంలో కానీ ఏం జరుగుతుందో నేను కనుక్కుంటూనే ఉంటాను కాబట్టి ఆ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ తెలుసో తెలియకుండా నేను కూడా పొరపాటు చేస్తే స్థానికంగా ఉన్న కార్యకర్తలు ఉండొచ్చు, లీడర్లు ఉండొచ్చు, ఎవరైనా నా దృష్టి తీసుకుని రండి, నేను మార్చుకునేదానికి పోతానని చెప్పి కూడా ఈ సభాముఖం కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎవరు కానీ పెద్దలు ఉంటారు, పెద్దలు వాళ్ళు కోరుకునేది మనం గౌరవం. యూత్ వచ్చినప్పుడు మనం ముందు స్పీడ్కి పోనాం, యూత్ వల్ల మనం బాగా ప్లస్ అయినాం. అదేవిధంగా గ్రామంలో కూడా పెద్దలు ఉంటారు, వాళ్ళని కూడా కొన్ని కలుపుకుందాం. వాళ్ళేమి మనల్ని పదవులు అడగరు, ఇంకోటి అడగరు. వాళ్ళ ఒక మాట ఈ పని చేద్దాం అని అడిగితే వాళ్ళు హ్యాపీ. అది కలుపుకోకపోతే అందరికి హ్యాపీ ఉంటుంది. అదేవిధంగా పెద్దలు కూడా మేము చెప్పిన పని మీరు చేయాలంటే కూడా కాలం మారింది. ఇప్పుడు దామని చెప్పినప్పుడు 2001లో ఆ రోజు ఎట్లుంది, దామని 2014లో టీచర్ సస్పెండ్ అయినప్పుడు అప్పుడు ఎట్లుంది సోషల్ మీడియా, ఈరోజు ఎట్లుంది సోషల్ మీడియా ఒకటే డిఫరెన్స్ చెప్తా ఉంటా. ఈ రోజు నేను తప్పు చేస్తే ఒక్క నిమిషానికంతా వాట్సాప్లో పోయేస్తుంది. తప్పు చేస్తే ఆ అవకాశం ప్రతిపక్షానికి మనం వేయాల్సి పనిలే.